బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు, వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు, గీతామాతకు ఆత్మ ప్రణామములు, గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు. మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. ఆత్మ సంయమ యోగంలోన 16వ శ్లోకం నుంచి 33వ శ్లోకం వరకు ఈరోజు మనం విశ్లేషించుకోబోతున్నాం. నిన్న మనకి 1 నుంచి 15 ఈ శ్లోకాల్లో సర్వ సంకల్ప త్యాగం, సంకల్ప రాహిత్యం, ఇది యోగారూఢ స్థితి. యోగారుడు అంటే యోగత్వాన్ని పొందడానికి కావలసిన అర్హత యోగారూఢ స్థితి. యోగారూఢ స్థితికి వచ్చిన వాడు సర్వ సంకల్ప త్యాగం, సంకల్ప రాహిత్యం ఆచరించాలి అని చెప్తారు. ఎందుకంటే ఉద్ధరేద్ ఆత్మనాత్మానం, ఎవరి ఆత్మని వాళ్లే ఉద్ధరించుకోవాలి. ఎవరికి వాడే మిత్రుడు, ఎవరికి వారే శత్రువు. అంటే శత్రువులు ఎక్కడో బయట ప్రపంచంలో బయట ఉన్నారనుకుంటుంటాం మనం. లేదు, మనలోనే శత్రువులు ఉన్నారు. మన సరికాని గుణాలు, సరికాని భావనలు, సరికాని భావోద్వేగాలు, ఇవన్నీ మన శత్రువులు. వీటి యొక్క సహాయంతో ఇవన్నీ మనల్ని మనకే శత్రువుగా మారుస్తుంటాయి. చూడండి, ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అంటారు. ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటే ఏంటి? మన శరీరంలోన ఏదైనా శరీరానికి హాని చేసే పదార్థం ఎంటర్ అయితే దాంతో ఫైట్ చేయడానికి ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. దాన్నే ఇమ్యూనిటీ అంటారు. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏమైంది? ఆటో ఇమ్యూన్ అయిపోయింది. అంటే ఏంటి? అది మనకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. మన రక్షణకి వ్యవస్థ మన మీద దాడి చేస్తుంది. అలాంటిదే ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అంటారనమాట. అంటే ఏదో మనకే వ్యతిరేకం, అంటే మనమే శత్రువుగా మారాము. ఎందుకు అలా పనిచేస్తుంది? ఎందుకంటే ఆ శరీరంలో ఆ భాగం లేదంటే ఆ అవయవం తన దివ్యత్వాన్ని కోల్పోయింది. అందుకే మన రక్షణ వ్యవస్థ మనకి వ్యతిరేకంగా మారింది. అదేవిధంగా తనకి తానే శత్రువు అంటే మన సరికాని వ్యవహారాలు, సరికాని గుణాల వల్ల మనం మన చిట్టాన్ని పెంచుకుంటూ ఉంటాం. అందువల్ల మనం అంటే మన లెర్నింగ్, మన టార్గెట్ ఏంటి? దివ్యత్వాన్ని పొందాలి. దానికి వ్యతిరేకంగా మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా శత్రువులు బయటెక్కడ లేరు, మనలోనే ఉన్నారు. మనతో మనకే శత్రుత్వం, మనతో మనకే మిత్రత్వం. ఈ సత్యం తెలుసుకుంటే మనల్ని మనం ఉద్ధరించుకునే వైపు తిరుగుతామే తప్ప మనల్ని మనం నాశనం చేసుకునే వైపు తిరగం. ఆ క్లారిటీ ఇచ్చాక ధ్యాన యోగిగా, యోగారూఢ స్థితి అయ్యి యోగి అయ్యావని ఆగిపోవద్దు. ధ్యాన యోగిగా కూడా మారాలి. సాధన కూడా చేయాలి. ఎప్పుడు సాధన వదిలేయకూడదు. సాధన చేయగా అంతరంగంలో శాంతి వస్తుంది. అంటే ధ్యాన యోగి అవ్వాలి అని చెప్పాక ఇప్పుడు ఏం చెప్తారంటే 16, 17 ఈ 2 శ్లోకాల్లో మధ్య మార్గంలో ఉన్నవాడే, అంటే ఇప్పుడు ధ్యానయోగి అయితే ఏ విధంగా ఉంటది? ధ్యానయోగి అయిన వాడి యొక్క పరిస్థితి, ఉపయోగాలు చెప్పారు. ఇప్పుడు ధ్యానయోగి అవ్వాలి అంటే ఏ విధంగా ఉండాలి? మన ఆచరణ ఏ విధంగా ఉండాలి అంటే డే టు డే లైఫ్, లివింగ్ స్టైల్, నిత్య జీవనంలోన ఎటువంటి మధ్యస్థితిలో ఉండాలి, ఏ విషయాల్లో మధ్యస్థంగా ప్రవర్తించాలి అనేది ఈ 2 శ్లోకాల్లో చెప్తారు. చూద్దాం. ఓ అర్జున 16, 17. అర్జున, అతిగా భుజించు వానికిని, ఏమాత్రము భుజింపని వానికిని, అతిగా నిద్రించు వానికిని, ఎల్లప్పుడూ ఏమాత్రము నిద్రింపక మేల్కొని ఉండువానికిని ఈ యోగ సిద్ధి కలగదు. ఈ యోగత్వం సిద్ధించదు. ఎవరెవరికంట? అతిగా భుజించిన వాడికి, ఏమాత్రము భుజించిన వాడికి. అయితే విపరీతంగా తినడం, లేదంటే పూర్తిగా నీళ్ల చుక్క కూడా తాక్కంట ఫాస్టింగ్ ఉండిపోవడం. ఇంకా
అతిగా నిద్రించు వానికి విపరీతమైన నిద్ర, రాత్రి పగలు నిద్ర, లేదంటే పూర్తిగా ఎల్లప్పుడూ మేల్కొని ఉండేవాడు, పూర్తిగా ఎరుకలో పూర్తిగా నిద్రే పోకుండా మేల్కొని ఉండేవాడు. ఇలాంటి వాళ్ళకి యోగ సిద్ధి కలుగుదు. అంటే ఏ విపరీతాలు చెయ్యొద్దు. విపరీతాల వల్ల సో మధ్యస్థంలో ఉండాలి. అంటే మనం ఏ పని చేసినా చూడండి, ఇది 16వ శ్లోకం. నెక్స్ట్ 17వ శ్లోకం. ఆహార విహారాదుల యందును కర్మాచరణముల యందును జాగృత్ స్వప్నాదుల యందును యథాయోగ్యముగా ప్రవర్తించువానికి దుఃఖనాశనముగు ధ్యాన యోగము సిద్ధించును. అయితే అతిగా చేసేవాడు, అతిగా నిద్రించువాడు, అతిగా పూర్తిగా నిద్రే చేయనివాడు, అతిగా భుజించేవాడు, పూర్తిగా భోజనం చేయనివాడు అంటే ఇక్కడ దీనికి ఎవరు కొలమానం చెప్పగలరు? ఒకళ్ళు ఇంత అన్నం తినగలరు, ఒకళ్ళు ఇంత అన్నం తినగలరు. అంటే ఈ ఇంత అన్నం తినేవాడు, ఇంత అన్నం తినేవాడిని నువ్వు ఎక్కువ తింటున్నావని కమెంట్ చేయడానికి లేదు కదా! సో, అందుకని ఏం చేశారు, యథావిధిగా ఎవరి కడుపులో ఎంత పడతదనేది వాడికి తెలుస్తది గదా! అంటే మన కామన్ సెన్స్ యూజ్ చేయాల. విపరీతాల్లోకి వెళ్ళొద్దు. అతి వద్దు, మితి వద్దు. మధ్యస్థంగా ఉండు. అందుకని ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఆహార విహారాదియందును. ఆహారం విషయంలోన, విహారం విషయంలోన, కర్మాచరణముల యందును. కర్మని ఆచరించేటప్పుడు మన కర్మాచరణ నా ప్రాయశ్చిత్తంగా భావించి నేను చెయ్యడం. నా కర్మాచరణ అంతా కూడా నా ప్రాయశ్చిత్తం మీదే బేస్ అయ్యుంది. ఎందుకంటే ఇదేం నా మొదటి జన్మ కాదు, రెండో జన్మ కాదు, మానవ జన్మలు. చాలా జన్మ పరంపర నడిచింది. ఆ క్లారిటీ అందరికీ ఉంది. ఇప్పుడు నేను జన్మ తెచ్చుకున్నానంటే ప్రాయశ్చిత్తాల్ని పూర్తి చేసి కర్మ లెక్కలు క్లియర్ చేయడానికే తెచ్చుకున్నా. ఈ జన్మకి ఎన్ని లెక్కలు తెచ్చుకున్నానో అన్ని లెక్కల్ని జ్ఞానంగా మార్చాలి. సో, ఇది నా ప్రాయశ్చిత్తం అనే ఎరుకతో చేయడం. కర్మాచరణ యందును నెక్స్ట్ జాగృత్ స్వప్నాలదులు యందును అంటే జాగృతావస్థలోను, స్వప్నావస్థలోను యథాయోగ్యముగా ఎలా ఉంటే బెటరో అలా ఉండండి. యథాయోగ్యముగా. ఒకడికి ఇది యోగ్యం అవ్వచ్చు, ఇంకోడికి ఇది. కొంతమందికి 4, 5 గంటలు నిద్ర చేస్తే సరిపోతుంది. వాళ్ళ బాడీ రీచార్జ్ అయిపోతది. వాళ్ళు డ్రీమ్స్ కూడా తెచ్చుకోరు. కొంతమంది 10 గంటలు నిద్రపోయినా కూడా వాళ్ళకి కలలు రావు. కొంతమందికి నిద్ర పట్టదు. అందరికి ఒకే రూల్ ఎలా వర్తిస్తది? సో, ఎవరికి ఏది యోగ్యం అనిపిస్తదో ఆ దానికి తగ్గట్టుగానే ఎవరి రూల్స్ వాళ్ళకి వాళ్ళు పెట్టుకోవాలి. పక్కవాడు పెట్టిన రూల్ పాటించినప్పుడు కూడా మనం ఇబ్బంది పడతాం. సో, మనకి ఏది యోగ్యము? అందుకే చూడండి, వీటన్నిటి యందు యథాయోగ్యముగా ప్రవర్తించువానికి ఏది యోగ్యమో, ఏది కరెక్టో దానికి తగ్గట్టుగా ప్రవర్తించువానికి దుఃఖనాశనమగు ధ్యాన యోగము సిద్ధించును. ధ్యాన యోగం సిద్ధించాలంటే ఎలాంటివి? ఈ ధ్యాన యోగం సిద్ధిస్తే ఏమవుతది? దుఃఖనాశనం అవుతది. అంటే ఆనందాన్ని పొందుతావు. కర్మలు చేస్తావు. దుఃఖం అనే భావనను దాటి ప్రతిదీ లెర్నింగే అనే సత్యం వైపు వస్తది. ఆలోచనలో కూడా అది స్థాపన అవుద్ది. ఇది కష్టము, ఇది బాధ, ఇది వేదన, ఇది సంతోషము అని మనం రకరకాల ట్యాగులు పెట్టేసాం గదా! ఏదైనా కూడా ఇదంతా కూడా ఆచరణాత్మకంగా జ్ఞానం పొందడానికి వచ్చిన పరిస్థితులు అనే అవగాహన రావాలి అంటే ధ్యాన యోగం ద్వారా వస్తది. అంటే సాధన ద్వారా వస్తది. ఆ సాధనకి ఎలిజిబిలిటీ ఏంటి? నాకు ఏది అవసరమో, ఆ అవసరం మేర నేను ఉండగలగడం. నాకెంతవరకు సెట్ అవుద్ది. ఇప్పుడు కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వల్ల 4 పూటలు భోజనం చేయడం కుదరకపోవచ్చు. 3 పూటలు కుదరకపోవచ్చు. వాళ్ళ శరీరం యొక్క
పనితీరును బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలా. సో ఏది యథాయోగ్యముగా ప్రవర్తించువానికి నాకు ఏది కరెక్ట్ అనే విచక్షణ అయినా నాకు ఉండాలి. ఆ బ్యాలెన్స్ లో ఉన్నవాడికి ఈ సాధన సిద్ధిస్తుంది, సిద్ధిగా మారుతుంది. అంటే ఆమ్, కోరుకున్న ఫలితం ఆ బ్యాలెన్స్ ఇస్తుంది. సమభావం ఏంటిది, ఎమోషనల్ బ్యాలెన్స్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ 18, 19 చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని దానిని పరమాత్మయందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగముల యందును స్పృహ రహితుడగును. చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని, చిత్తమును వశంలో ఉంచుకోవాలి. దానిని పరమాత్మయందే స్థిరంగా నిలిపినప్పుడు, సరే నా కంట్రోల్లో ఉండాలి అంటే ఆహాహా చిత్తంలో పరమాత్మ తత్వం ఉండాలి. అంటే నా చిత్తంలో, నా మనస్సులో, నా బుద్ధిలో, నా విచక్షణలో, నా శరీరంలో, నా ఇంద్రియాల్లో అన్నిట్లో కూడా నాకు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, రకరకాల ప్రశ్నలు వస్తుంటాయి, రకరకాల కోరికలు వస్తుంటాయి. ఇవన్నీ వస్తుంటాయి. ఇవి రాకపోవడం అంటూ జరగదు. అయితే దానికి ఏంటి, పరమాత్మ నుంచి వచ్చే సమాధానాన్ని అందించి దాన్ని కంట్రోల్ చేయగలగాల. ఇది మనకు అవసరం. ఇది అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు ఆ పని చేశాం కాబట్టి ఈరోజు ఈ స్థితి వచ్చింది. ఈ స్థితి ద్వారా ఆ పని ఇంకెప్పుడు చెయ్యకూడదనే లెర్నింగ్ దీనిలో దాగి ఉంది. కాబట్టి ఇది మనం ఫేస్ చేద్దాం. మనం అనుభవిద్దాం. దాన్ని నేర్చుకుందాం. ఆ పెయిన్ కొంచెం అది అనుభవిస్తే కదా, అమ్మో ఇంత బాధగా ఉంటదా, వద్దురా బాబు ఇంకోసారి ఇవ్వద్దు అని మనకు అర్థమవుతుంది. అందుకు మనం ఈ పరిస్థితిని తెచ్చుకున్నాం అని. ఎలాగ ఈ క్లారిటీ రావాలంటే దానిని, చిత్తాన్ని పరమాత్మయందే స్థిరంగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగముల యందును స్పృహ రహితుడగును. ఎప్పుడైతే ఈ క్లారిటీలు వస్తాయో పురుషుడు అంటే జీవాత్మ సర్వభోగముల యందును, ఎన్ని భోగాలైనా రాని, ఎన్ని భోగాలైనా రాకపోని, కోరుకున్నాను రాలేదు, వచ్చిందా వెరీ గుడ్, రాలేదా వెరీ వెరీ గుడ్, నో ప్రాబ్లం. వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే. రెండిటిని స్వీకరించగల ఆ ఏమంటాం, ఆ బ్యాలెన్స్ వస్తుంది, సమతుల్యత వస్తుంది. అప్పుడు అతడు యోగయుక్తుడు అనబడను. అప్పుడు వాడు ఎలిజిబిలిటీ అయ్యాడయ్యా యోగత్వానికి. యోగయుక్తుడు, యోగిగా మారాడు. యుక్తిలో యోగత్వాన్ని పెట్టుకున్నాడు. యుక్తిలో యోగత్వాన్ని అంటే ఈ కనెక్టివిటీ ఎప్పటికి ఎప్పుడు కూడా నాకు ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఉంది, నా భౌతికం నా క్వశ్చన్ పేపర్. ఈ క్వశ్చన్ పేపర్లోని ఆన్సర్స్ ఎక్కడున్నాయి, అభౌతికంలో ఉన్నాయి. అభౌతికంలోని ఆన్సర్స్ తెచ్చుకొని భౌతికంలో క్వశ్చన్ పేపర్లో రాయగలగాలి. ఇది యోగత్వం. యోగత్వం ఉపయోగించి యోగిగా మారుతున్నాడు. ప్రతి విషయాన్ని కూడా ఈ విధంగా విశ్లేషించుకోగలగడం. నెక్స్ట్ 19 వాయుప్రసారం లేని చోట దీపం నిశ్చలంగా ఉండు దీపము వలె యోగికి వశమై ఉన్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా ఉండును. వాయుప్రసారం లేని చోట దీపం, దీపం ఒక గాలి లేనప్పుడు దీపం ఎలా ఉంటది, తిన్నగా స్థిరంగా నిశ్చలంగా అలానే ఉంటది. దాని విక్ కాంతి కదలికలే ఉండవు, అలా స్థిరంగా ఉంటది. దాని షేప్ బయట ఉన్న ఎల్లో కలర్, లోపల ఉన్న బ్లూ కలర్, బయట ఉన్న ఆరెంజ్ కలర్, అన్ని ఆ కలర్స్ అన్ని ఆ దీపపు కాంతిలో మనకు కనిపిస్తాయి. ఆ ఫ్లేమ్ లోన అంత నిశ్చలంగా ఉంటది. అదే విధంగా ఆ వశమై ఉన్న చిత్తమును వశంలో ఉంచుకొని పరమాత్మ ధ్యానమున నిమగ్నమై ఉన్నప్పుడు, మళ్ళీ చిత్తం ఏంటి, మనిషి కంట్రోల్లో ఉందా, ఆ చిత్తం మాట్లాడితే పరమాత్మ నుంచి ఆన్సర్ తెచ్చుకోవడానికి పరిగెడుతుంది. సమస్య ఉందా, ఓకే, ఈ సమస్యకు కారణం ఏంటి, పరమాత్మ చెప్పండి, మీకు తెలుసు. ఈ సృష్టిలో ఎవరికి తెలిసినా తెలియకపోయినా మీకు తెలుసు. సో నేను మిమ్మల్ని అడుగుతా. తెలియని వాడిని అడిగి ఏం లాభం, లాభం లేదు. సో ఇలాగా ఈ చిత్తములో పరమాత్మ ధ్యానము అయినప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా ఉండును. వికారాలేం రావు. అన్నానని అంటవా, అన్నానని చేస్తావా, నాకేనా ఈ కష్టాలు, సృష్టిలో ఎంతమంది మనుషులు ఉన్నారు, నాకే ఈ రోగం రావాలా, పక్కింటోడికి రావచ్చు కదా, ఇరిగింటోడికి రావచ్చు కదా, పొరుగింటోడికి రావచ్చు కదా, ఏం ఉండవు. ఈ వికారాలు ఏం ఉండవు. వచ్చిందా, దీని వెనక ఏదో ఉంది. ఎవరికి ఎంత పెయిన్ ఇస్తే ఇంత పెద్ద హెల్త్ ప్రాబ్లం వచ్చిందో
పద 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 మన పెయిన్ మన లెక్క చూసుకుందాం పద అని వెంటనే వెళ్ళిపోతాం. పరమాత్మ నా లెక్క చూపించండి, ఊరికే ఇది రాదు. ఇది నేను ఈ జన్మకి నేను ఈ కర్మను తెచ్చుకున్నాను అంటే దీని వెనకున్న కారణం, ఇది ఫలితం. ఈ ఫలితానికి ఈ ప్రతిచర్యకి సంబంధించిన చర్య ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ విధంగా చేశాను నాకు చూపించండి. చూసుకుంటాం. చూసుకొని దానికి తగ్గట్టుగా పశ్చాత్తాపం పెండింగ్ ఉందా, పరివర్తన పెండింగ్ ఉందా, ప్రాయశ్చిత్తం పెండింగ్ ఉందా, ఏం పెండింగ్ ఉందో చూసుకొని ప్రతిదాన్ని మెల్లమెల్లగా అర్థం చేసుకుంటూ, అవగాహన చేసుకుంటూ, క్షమ కోరుతూ, క్షమ ఇస్తూ, కృతజ్ఞతతో ఉంటూ, ఆ కర్మని జ్ఞానంగా మారుస్తూ, పరివర్తన చెందుతూ, అలాంటి పెయిన్ ఇస్తే ఇలాంటి సమస్య వస్తుంది. మనం ఇచ్చింది ఏది ఎక్కడికి పోదు, తిరిగి గోడ కొట్టిన బంతిలాగా తిరిగి మనకు వచ్చేస్తుంది, ఒక రిఫ్లెక్షన్ లా తిరిగి వచ్చేస్తుంది అని ఒక్కొక్క బాధ వెనక కారణాన్ని వెతికే కొద్దీ మనకి అది నిరూపణ అయిపోతుంటది, బాగా నిరూపణ అవుతుంటది. ఇది నిరూపణ అయ్యే కొద్దీ మనకి విశ్వాసం పెరుగుతుంది కదా. విశ్వాసం పెరిగే కొద్దీ మనం మాట్లాడితే పరిగెడతాం కదా. అందుకు ఆచరణ. సో వాయు ప్రసారం లేని యోగి అవడం అంటే ఇది. దీనికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండోయ్. నెక్స్ట్ ధ్యానయోగ సాధనచే 20వ శ్లోకం 20, 21, 22. ధ్యానయోగ సాధన, ధ్యానయోగి అయ్యాం, యోగత్వం, యోగ స్థితి, ఆ ఎలిజిబిలిటీ వచ్చి యోగయుక్తుడు అని చెప్పారు కదా. ఇప్పుడు ధ్యానయోగ స్థితిని సాధించిన వాడు, ధ్యానయోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో ఆ భగవంతుని సాక్షాత్కరింపజేసుకొని యోగి ఆ సచిదానంద ఘన పరమాత్మ యందే సంతుష్టుడగుచున్నాడు. ధ్యానయోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము. చిత్తానికి ధ్యానయోగ సాధన అలవాటైపోయింది. ధ్యానము, యోగము, కారణాన్ని వెతుక్కోవడం, కార్య కారణ సంబంధం. యోగం అంటే ఏం చెప్పారు? సర్వ సంకల్ప త్యాగము, కర్మాచరణ యందు, ఇంద్రియాదుల యందు, అన్నింటి యందు సమభావంతో ఉంటూ, ఏ వాస్తవానికి ఏంటి, ఎక్కడ ఏది ఏ విధంగా సృష్టించబడింది అనే క్లారిటీ మనకు ముందు చెప్పారు కదా. ఇదే యోగము అని ఒక డెఫినేషన్ ఇచ్చారు ముందు శ్లోకాల్లో. యోగం అంటే ఇదే అని. సన్యాసము అని పిలువబడినదే యోగము అని తెలుసుకొనుము. ఏలనన సంకల్ప త్యాగం చేయని వాడెవడు యోగి కాలేడు. యోగి అవ్వాలంటే సంకల్ప త్యాగం చెయ్యాలి. అందుకే త్యాగం, సన్యసించడం, విడిచిపెట్టడం. దేన్ని విడిచిపెట్టడం? అవసరం లేని దాన్ని. భౌతిక సంకల్పాలు అవసరం లేదు, ఆల్రెడీ మన ప్లానింగ్ అయిపోయింది. ఆ ప్లానింగ్ని ఫాలో అవ్వడం మనకి ఇబ్బందిగా ఉంది. దానికి వ్యతిరేకంగా, విరుద్ధంగా భౌతిక సంకల్పాలు చేస్తున్నాం. సో దాన్ని విడిచిపెట్టిన రోజు మనం యోగి అవుతాం. యోగ అయితే సరిపోదు, సంకల్పాలని త్యజించేస్తే సరిపోదు. మరి కర్మాచరణం, దాన్ని కూడా లీడ్ చేయాలి కదా. ఈ జ్ఞానం పొందాలి కదా. మనం జ్ఞానంగా మారాలి కదా. మారాలి కాబట్టి ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలా. లోపల జీరోగా ఉంటూ పరమాత్మ ఇచ్చే సందేశాల్ని క్యాచ్ చేయగలగాల. అందుకు ధ్యాన సాధన ఉండాలి, యోగ సాధన ఉండాలి, రెండూ ఉండాలి. అందుకే ధ్యాన యోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము. చిత్తము కంట్రోల్లోకి రావాలి అంటే, చిత్తము నిగ్రహంలో ఉండాలి అంటే ధ్యాన యోగ సాధన అవసరం. ఉపరతిని పొంది, ఇలా చేయడం వల్ల ఉపరతిని పొందుతుంది. చిత్తం ఉపరతిని పొందుతుంది అంటే దానిలో ఉన్న ప్రతి ప్రశ్నకి సమాధానం దొరికిందబ్బా. మన చిత్తంలో 190 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 190 క్వశ్చన్స్కి 10 లక్షల సమాధానాలు పరమాత్మ ఇవ్వగలరు. ఆయన ఇచ్చే సమాధానం మనకు నచ్చలే, నాకు అర్థం కాలే, ఇంకా క్లియర్గా చెప్పండి, నాకు ఈ డ్రీమ్ ఇచ్చారు, ఇక్కడ నా పాత్ర ఏంటో నాకు తెలియట్లా, నేను ఏ క్రైమ్ చేశానో నాకు తెలియట్లా, నేనేం తెలుసుకోవాలి, నేనేం అర్థం చేసుకోవాలి, ఈ డ్రీమ్ నుంచి నేను నేర్చుకోవాల్సిన నాలెడ్జ్ ఏంటి నాకు తెలియజేయండి. మళ్ళీ ఇస్తున్నారు. అలాగే ప్రతి దానికి సమాధానాలు తెచ్చుకోవడం వల్ల ఉపరతిని పొంది పరమాత్మతో కనెక్ట్ అవ్వడం వల్ల అది రిలాక్స్ అయిపోయింది. ఏం పర్వాలే, నాకు ఎవడు సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా అసలైన వాడు ఆయన ఇస్తాడు సమాధానం అని దానికి ఒక ధైర్యం వస్తుంది.
పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో, పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధి, బుద్ధి సూక్ష్మాలని కూడా చూస్తుంది. డ్రీమ్స్ లో సూక్ష్మాలని చూడండి అంటున్నాం కదా, అలాగా బుద్ధి సూక్ష్మాలని వెతుకుతుంది. ఇక్కడ ఏంటి లోపం అనేది వెతుకుతుంది. ఆ భగవానుని సాక్షాత్కరింపజేసుకొని యోగి ఆ సచిదానంద ఘన పరమాత్మ యందు సంతుష్టుడగుచుండు. భౌతికంగా చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఇవ్వలేని సంతుష్టిని, సంతృప్తిని, ఆనందాన్ని, ఎన్నడూ చెరగని ఆనందాన్ని, ఏంటిది ఆద్యంతములు లేని ఆనందాన్ని ఈ పరమాత్మ ప్రాప్తి ఇస్తుంది. భగవానుని సాక్షాత్కరింపజేసుకొని, ఎందుకంటే ఎవరి దగ్గర అయితే సమాధానం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధానం తెచ్చుకుంటుంది కాబట్టి అది సాటిస్ఫై. సంతుష్టుడగుచున్నాడు, ఈ విధంగా సంతుష్టుడగుచున్నాడు. ధ్యానయోగి ప్రశాంతంగా నిశ్చలంగా హాయిగా ఎలాగున్నాడయ్యా అంటే ఇందువల్ల ఉన్నాడు అని చెప్తూ, బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది. అయితే ఆ అనుభవం ఎలాగుంటదయ్యా, పరమానందం అనే అనుభవం ఎలాగుంటది, బ్రహ్మానందం అనే అనుభవం ఎలాగుంటది అంటే ఇంద్రియాలకి అందదయ్యా. నువ్వు ఇంద్రియాలతో ఇలాంటి ఆనందమా, అలాంటి ఆనందమా, అప్పుడు చూడు సినిమా చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అదా, మంచి నగ కొనుక్కున్నప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాం అదా, రెస్టారెంట్కి వెళ్ళి మంచి ఫుడ్ తిన్నాం అప్పుడు భలే ఆనందం వచ్చింది, అలా ఉంటుందా, ఇలా ఉంటుందా అని టెస్ట్ చేయకు, వెతుక్కోకు. ఇంద్రియాలకి అతీతమైనది, ఇంద్రియాతీతమైనది, ఇంద్రియాలతో దాన్ని అంచనా వెయ్యలేం, అది వేరు అని చెప్తూ, ఇంద్రియాతీతమైనది పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఈ సూక్ష్మ బుద్ధి అంటే ఏంటి, పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ఎలా చెప్పొచ్చు అంటే, ఒక మేడం ఉన్నారు, వాళ్ళ అబ్బాయి ఆ మేడంని ఎప్పుడు తిడతా ఉంటారనమాట. చాలా ఘోరంగా రకరకాల తిట్లు వినలేము, అలాగే తిడతా ఉంటారు. వాడికి కోపం వస్తే పీక మీద కాలేసి తొక్కుతాడు కూడా. ఏంటిది సొంత కొడుకు ఎందుకు ఇలా ఉన్నాడు ఏంటి అని తను చాలా బాధపడేది. గ్రూజ్ మూమెంట్కి వచ్చింది, అమ్మా ఒక్కసారి కర్మ చెక్ చేసుకో, ఎందుకు నా బిడ్డ ఇలా ఉన్నాడని ప్రశ్న వెయ్యి, నీకే కాలు వచ్చినా మాకు చెప్పు అని చెప్పాం. అప్పుడు ఆమెకు కళ వచ్చింది. కళలో ఈమెంది వీళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఈమె వీళ్ళ అబ్బాయిని అదే విధంగా తిడుతుంది, అదే విధంగా సేమ్ రియల్ లైఫ్ లో ఏ తిట్లయితే తను వింటుందో అవే తిట్లు అక్కడ కూడా అవుతున్నాయి. ఇక్కడ మాస్టర్ వరకు వచ్చి డ్రీమ్ రిప్లై ఇచ్చే లోపలే తనకే అర్థమైపోయింది, ఏవేవైతే నేను అంతకు ముందు అన్నానో అవే ఇప్పుడు వాడు నాకు తిరిగిస్తున్నాడు. బుద్ధి ఎప్పుడైతే సూక్ష్మాలను వెతుకుతాదో, లోపాన్ని వ్యక్తిలో కాకుండా పరిస్థితిలో వెతకడం మొదలు పెడతాడో, బ్రహ్మానందానుభవం ఇంద్రియాతీతమైనది, ఎంతటి రిలాక్సేషన్ వస్తుందండి మనకి. అబ్బాబాబా వాడు తప్పుడోడు అనుకున్నాను, కాదు 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 కాదు, నేనే పొరపాటు చేశాను, నేను చేసిందే నాకు వచ్చింది, నేను ఎంత ఘోరమైన మాటలు అన్నానో అలాంటి మాటలే నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్నాను అనేది నాకు క్లారిటీ వస్తుంది. అది సూక్ష్మ బుద్ధి. పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది, గ్రహించగలం. గ్రహణ శక్తి ఎప్పుడు పెరుగుతుంది, బుద్ధి సూక్ష్మాల్ని వెతికినప్పుడు, సత్యాన్ని వెతికినప్పుడు. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దాని యందే స్థితుడై ఉన్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏ మాత్రము విచలితుడు కాడు. ఒక్క అనుభవం, ఒక్కసారి మనం ఒక ఒక దుష్కర్మ, మనం మనం పడుతున్న ఇబ్బందికి సంబంధించిన దుష్కర్మలు చూసుకున్నాక, 1, 2, 3 చూసుకున్నాక మనం మళ్ళీ ఈ పరమాత్మ స్థితి నుంచి విచలితం అవుతామా, దారి తప్పుతామా, ఈ మార్గముకి అలవాటు అయిపోయినప్పుడు తప్పుతామా? తప్పం. ఎందుకంటే ఇక్కడ ఏ నాటకం అయితే నడుస్తుందో ఈ నాటకం యొక్క కారణం గతంలో ఉంది.
ఆ కారణాన్ని చూస్తే గాని ఇక్కడ నాకు ఈ నాటకం అర్థం కాదు. ఈ నాటకం అర్థమైతే తప్ప నేను ఇక్కడ దీన్ని డీల్ చేయలేను అని మనకు అర్థమైనాక మనం వెతుకుతామా లేదా? అందుకే చూడండి, ఈ బ్రహ్మానందానుభవాన్ని అనుభవించుచు దాని యందే స్థితుడై ఉన్న యోగి ఇంద్రియాలకు కూడా అర్థం కాని ఈ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ అందులోనే స్థితంగా ఉన్న యోగి పరమాత్మ స్వరూపము నుండి, పరమాత్మ నుంచి, ఆయన స్వరూపం నుంచి, ఆయన ఇచ్చే జ్ఞానం నుంచి, ఆయన చూపించే సత్యం నుంచి ఏ మాత్రము విచలితుడు కాడు, పక్కకి తప్పుకోడు. పరమాత్మ ప్రాప్తి రూప లాభమును పొందినవాడు అనగా భగవత్ సాక్షాత్కారమును పొందినవాడు మరే ఇతర లాభములు కూడా దానికంటే అధికమైన దానిగా తలంపడు. ఎవరికైతే పరమాత్మ ప్రాప్తి అందిందో, సార్ అంటారు చూసారా, క్వింటాల్ క్వింటాల్గా ప్రేమను అందించడానికి దైవం ఉన్నారు. దైవం దగ్గర నుంచి ప్రేమని పొందడం మానేసి ప్రేమే లేని వాడి దగ్గర నుంచి ప్రేమ పొందాలనుకుంటాము. మనం ఎంత మూర్ఖులము. దైవాన్ని అడగండి, ఏం కావాలో అది అందించబడుతుంది. ఎంత స్వాంతన, ఎంత ప్రేమ, ఎంత సత్యం, ఏం కావాలంటే అది అందించబడుతుంది. సో మనం ఎప్పుడు దైవంతో కనెక్ట్ అయ్యి ఉండాలి అని మనకు సార్ చెప్తారు కదా. పరమాత్మ ప్రాప్తి రూప లాభమును అంటే పరమాత్మతో కనెక్ట్ అవ్వడం వల్ల వచ్చే లాభం అర్థమైన వాడు, ఆ ఉపయోగం అర్థమైన వాడు మరే ఇతర లాభము కూడా దానికంటే అధికమైన దానిగా తలంపడు. ఇంకే లాభము ఇంతకంటే గొప్పది కాదయ్యా, ఇది వేరు, ఈ లాభం వేరు, ఈ లెక్క వేరు. బ్రహ్మానందానుభవ స్థితిలో ఉన్న యోగిని ఎట్టి బలవద్దుఃఖములు చెలింపజేయజాలవు. ఆ స్థితిలో ఉన్న స్థిరంగా ఉన్నవాడు అంటే మళ్ళీ చూడండి, చెలింపడు అని ముందు శ్లోకంలో చెప్పారు, విచలితుడు కాడు, విచలితుడు కానే కాడని చెప్పి నెక్స్ట్ శ్లోకంలో ఏమంటున్నారు, ఎలాంటి బలవద్దుఃఖములు చెలింపజేయజాలవు అంటే ఒక 4 దుష్కర్మలు చూసుకున్నాం, 5 దుష్కర్మలు చూసుకున్నాం, 10 దుష్కర్మలు చూసుకున్నాక దేనికైనా ఇదే కారణం కదా అని కొన్నిసార్లు రిలాక్స్ అయిపోతాం, పక్కన పడేస్తాం. ఆ అవకాశాలు ఉన్నాయి. అందుకని మళ్ళీ వాడికి ఏదైనా దుఃఖం వచ్చిందంటే మళ్ళీ ఎత్తుక్కొస్తుంది. ఎట్టి బలవద్దుఃఖములు చెలింపజేయజాలు, ఎలాంటి దుఃఖాలైనా రాని, ఎలాంటి కష్టాలైనా రాని, వాడిని బలవంతంగా ఇటువైపు నుంచి ఇంకో వైపుకి తీసుకెళ్ళని వాడు వెతుక్కుంటూ ఇటే వస్తాడు. ఎందుకంటే ఈ అనుభవం అయింది. ఒక అనుభవం, 2 అనుభవాలు, 3 అనుభవాలు అయిన తర్వాత వాడు ఇక్కడే ఉంటాడు. చెప్పడం వేరు, దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఆ ఫీల్ వాళ్ళకి అర్థమవుతుంది. నేను ప్రతి దానికి లెక్క చూసుకుంటూ ఉంటాను. కొంచెం లేట్ అవ్వచ్చు, నేను నా ప్రయత్న లోపం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ కార్యకారణ సంబంధం లేకుండా ఏమీ జరగదు అనే విశ్వాసం అయితే ఇక్కడ ఉన్న జీవుల్లో ఉంది. జీవాత్మ మెల్లమెల్లగా నేర్చుకుంటుంది. అది నేర్చుకుంటే అది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను ట్రైన్ చేసి దాన్ని పంపాలా, దానికి టైం పట్టొచ్చు. కానీ ఎవరు ఏమైనా చెప్పని, ఎంత పెయిన్ ఇస్తే ఎంత పెయిన్ వచ్చింది అనే వస్తుంది. అది సహజంగా అయిపోయింది. అలా అంత సహజంగా అయిన వాడు వదలడు. బలవద్దుఃఖములు చెలింపజేయజాలు. దుఃఖాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. గతం లెక్క వల్లే ప్రస్తుతం ఈ విధంగా ఉంది అనే సత్యాన్ని బలంగా నమ్మినోడు చెలించడు. అది చెప్తున్నారు. చెప్తూ 23వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు కూడా మనకేంటంటే ఒక లిస్ట్ లాగా అనమాట. నువ్వు ఇలా 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 ఉంటే నీకు ఇది 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 అని ఒక క్లారిటీ ఇస్తారు. ఇది ఇదేంటంటే అర్జునుడు అడిగిన కర్మాచరణ, కర్మ సన్యాసం ఏది అంటే ఏది సరి అయినది, ఏది పాటించాలి, ఏంటి అనే ప్రశ్నలకి సమాధానం ఇక్కడతో లాస్ట్ అవుద్ది. 23 నుంచి 32 ఈ 8 శ్లోకాల్లో చూద్దాం. 23 దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని యోగము అని తెలియవలను. యోగం అంటే ఏంటి అంటే దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని అంటే బాధల నుంచి విముక్తి ఎలా వస్తుంది? ఈ సాధన వల్ల వస్తుంది.
ధ్యాన యోగ సాధన వల్ల వస్తుంది, యోగత్వం వల్ల వస్తుంది. ఆ స్థితినే యోగము అని తెలియవలను. అట్టి యోగమును దృఢమైన ఉత్సాహపూరితమైన అనిర్విణ్ణ చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలను. ఈ యోగం సిద్ధించడం ఏమి చిన్న ఈజీ టాస్క్ కాదు. కష్టంలాగా అనిపిస్తుంది, ఇబ్బందిలాగా అనిపిస్తుంది. కానీ అందుకే కృష్ణుడు ముందే ఏం చెప్తున్నారు? అట్టి యోగమును అంటే నీకున్న కష్టాల్ని, దుఃఖరూప సంసార బంధముల నుండి, బంధము దుఃఖంగా అనిపిస్తుంది, సంసారం దుఃఖంగా అనిపిస్తుంది, మనుషులు దుఃఖంగా అనిపిస్తున్నారు, జీవితం దుఃఖంగా అనిపిస్తుంది. వీటన్నిటి నుంచి విముక్తి ఇచ్చేదే కదా ఈ యోగం. సో అలాంటి యోగము దృఢమైన ఉత్సాహపూరితమైన అనిర్విణ్ణ చిత్తముతో దృఢంగా నిలబడాలా. నేను ఈ సాధనలో ఉంటాను, నన్ను నేను సరి చేసుకోవాలి, ఈ దుఃఖాల్ని దాటాలి, ఈ దుఃఖాన్ని జ్ఞానంగా మారుస్తూ దాటాలి. పక్కన పడేసి కాదు, ఏంటిది పోస్ట్ పోన్ చేసుకొని కాదు, దాన్ని ఫేస్ చేస్తూ, దాన్ని అనుభవిస్తూ, అనుభూతిగా మారుస్తూ, జ్ఞానంగా మారుస్తూ దాటగలగాలి. అంత దృఢంగా నిశ్చయించుకోవాలి, ఉత్సాహపూరితంగా. తప్పదురా బాబు, ఇప్పుడు క్లియర్ చేయకపోతే వచ్చే జన్మకైనా క్లియర్ చేయాలా, ఎందుకు వచ్చిన కూడా చేసేస్తే పోయే అని ఒక నిట్టూర్పుతో ఏదో ఎవడి కోసమో చేస్తున్నట్టు కాదు, ఉత్సాహపూరితంగా ఇష్టంగా చెయ్యవయ్యా. అప్పుడే అందులో ఉన్న మ్యాజిక్ అర్థమవుతుంది. ఆ తపన, ఆ తృష్ణ, దానివల్లే ఆ బ్రహ్మానందం అనే అనుభవం కలుగుతుంది. అందుకని ఉత్సాహపూరితంగా చెయ్యి. అనిర్విణ్ణ అంటే విసుగులేని చిత్తముతో. మన మనసు ఏం చేస్తుంది? ఉద్దు రిలాక్స్ అయిపోదాం, ఇంత సాధన మన వల్ల కాదు, మనం ఎంత కష్టపడలేమబ్బా, వదిలే వదిలే వదిలే, ఏదో విధంగా డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ మనం అనిర్విణ్ణ విసుగులేని చిత్తముతో, విసిగిపోకూడదు. లేదబ్బా, అవన్నీ అనుభవాలు అయిపోయాయి, రిలాక్స్ అవ్వడము, పడేయడము, పట్టించుకోకపోవడము, సాధన చేయను అనుకోవడం, ఇవన్నీ ఈ అనుభవాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనకేంటి? సాధన అనే అనుభవం కావాలి, దుఃఖ రాహిత్యం అనే అనుభవం కావాలి. సో దానికోసం ఇది చెయ్యాలి అని విసుగు చెందిపోకుండా నిశ్చయముగా సాధన చెయ్యవలను. ఖచ్చితంగా చేసి తీరాలయ్యా అని చెప్తూ 24 సంకల్పముల వలన కలిగిన కోరికలన్నింటినీ నిశ్శేషముగా త్యజించి. సంకల్పాల వల్ల కోరికలు కలిగాయి, ఆ కోరికలన్నింటినీ నిశ్శేషంగా త్యజించి. ఇప్పుడు ఒక సంకల్పం చేసాం, దాని వెనక ఇది ఇలా జరగాలి, అది అలా జరగాలి, అది జరగాలి, ఇది జరగాలి అనుకొని ఇంకా ఇంకా కొత్త కోరికలు లేపుతా ఉంటాం కదా. ముందు సంకల్ప త్యాగం చేయమన్నారు, సంకల్ప త్యాగం చేసే లోపల దాని నుంచి మళ్ళీ కోరికలు పుడతా ఉంటాయి. అందుకని సంకల్పాల వలన కలిగిన కోరికలన్నింటినీ నిశ్శేషముగా త్యజించి, కోరికలను కూడా త్యజించి, ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహించవలను. అంటే ఒక్క క్షణం కనెక్టివిటీలో ఉంటాం, తర్వాత మళ్ళీ కనెక్టివిటీ కోల్పోతాం. సో ఆ కోరిక ఏం చేస్తుంది? మనల్ని డైవర్ట్ చేస్తుంది. అందుకే కోరికను కూడా త్యజించి ఇంద్రియ సముదాయంలో అన్ని విధములుగా. డౌట్ వచ్చింది, డైవర్ట్ అవుతుంది, డిస్టర్బ్ అవుతున్నాం, డిస్ట్రాక్ట్ అవుతున్నాం, ఏదో తేడా జరుగుతుంది, ధ్యానంలో కూర్చుపోండి. లేదంటే ఏదో బుక్ రీడింగ్, లేదా ఏదో విధంగా మనల్ని మనమే మళ్ళీ రీకనెక్ట్ చేసుకోవాలా. అన్ని విధములుగా మనసుతో పూర్తిగా నిగ్రహించవలను. ఇంద్రియ సముదాయాలని మనసుతో నిగ్రహించాలి. మనసు ఇప్పుడు మన కంట్రోల్లో ఉండాల. నెక్స్ట్ 25 క్రమక్రమముగా సాధన చేయుచు ఇలాగ మెల్లమెల్లగా పడుతూ లేస్తూ ఒక క్షణం ఇలాగ అనిపిస్తుంది, ఒక క్షణం ఇంకోలా అనిపిస్తుంది. అయితే ఏది సత్యమో ఏది శాశ్వతమో దాన్నే పట్టుకోవాలి, దాని మీద నిశ్చయంగా ఉండాల. క్రమక్రమముగా సాధన చేయొచ్చు ఉపరతిని పొందవలను. సహజంగా అది మనలో ఉపరతిని పొందడం అంటే ఈ సాధన అనేది సహజమైపోవాల. ధైర్యముతో బుద్ధి బలముతో మనస్సును పరమాత్మ యందు స్థిరమనర్చి, ధైర్యముతో బుద్ధి బలముతో మనస్సును పరమాత్మ యందు స్థిరమనర్చి. ధైర్యం అంటే భౌతిక ఏ విషయాల్లోనైనా మనకు ధైర్యం లేకపోవచ్చు, కానీ ఈ విషయంలో మనకి మనం ధైర్యంగా మన బుద్ధిని కూడా ఉపయోగిస్తూ, మన బుద్ధి బలంతో ధైర్యంగా ఉంటూ మనస్సుని పరమాత్మ యందు
ఇన్ని రకాల ఆలోచనలు చేయకు. మనం పరమాత్మతో కనెక్ట్ అయ్యి మన ఆన్సర్‌లు మనం తెచ్చుకోవాలా. అందుకే మనసులో కూడా దైవాన్ని స్థాపన చేసేయి అంటారు కదా! ధర్మాన్ని స్థాపన చేసేయి అంటారు. స్థిరమొనర్చి పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయంను ఏమాత్రము చింతన చేయరాదు. చెప్పారుగా! పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయమును ఏమాత్రము చింతన చేయరాదు. ఇంకే విషయాల గురించి ఆలోచించుకో. దైవము ఆన్సరు. దైవము ఆన్సరు. ఓకే. మాస్టర్స్ ఒక్క నిమిషం. నెక్స్ట్ పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయమును ఏమాత్రము చింతన చేయరాదు. అంటే ఇది మనం ప్రాక్టీస్ చేస్తే పరమాత్మను తప్ప ఏ ఇతర విషయంను ఏమాత్రము చింతన చేయరాదు. మన దృష్టిలో, మన బుద్ధిలో, మన ఆలోచనల్లో, మన మనస్సులో అన్నింటిలోనూ పరమాత్మ కనెక్టివిటీ. ప్రతిదానికి ఆయన నుంచే ఆన్సర్ వస్తదని ఆయన మీద ఆ విశ్వాసం, ఆ అవేర్‌నెస్ అన్నీ పెట్టుకుంటే మనం క్రమక్రమంగా ఉపరతిని పొందొచ్చు. అంటే ఈ సాధన కష్టంలాగా అనిపిస్తది. ఏదైనా మొదలుపెట్టినప్పుడు కష్టంగానే ఉంటది. ఇబ్బందిగానే ఉంటది. ఎందుకంటే మన రొటీన్ మారుస్తున్నాం గదా! మన లైఫ్ స్టైల్‌ని మారుస్తున్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా కష్టమొచ్చింది, పొరపాటొచ్చిందంటే అది ఇంకోడి వల్లో, వాడి వల్లో, వీడి వల్లో అని ఎతకడం అలవాటయిపోయింది మనకి. లోపం నాలోనే ఉంది. పొరపాటు నాలోనే ఉంది. నా వాస్తవాన్ని నేనే సృష్టికర్తని. ఈ వాస్తవాన్ని ఎప్పుడు సృష్టించానని చెప్పి మొత్తం డైరెక్షన్ అంతా మన వైపు తిప్పడం అనేది కొంచెం కష్టం అనిపిస్తది మొదట్లో. కానీ ఎప్పుడైతే పరమాత్మతో కనెక్ట్ అయ్యి సమాధానాలు తెచ్చుకుంటామో, ఆ సమాధానాల ద్వారా నిజమే కదా! అలా అన్నారని కాదు గానీ, తప్పు నాదే కదా! అప్పుడు నేనిచ్చిన పెయినే కదా! ఇప్పుడు కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా రివర్స్ అయ్యి, రిటర్న్ అయ్యి నాకొస్తుంది. గోడకు కొట్టిన బంతిలాగా సేమ్ అదే స్పీడ్‌తో అదే విధంగా నాకొచ్చింది. మరి ఎవడినో నేనెలా తప్పు పడతాను? తెలిసి తెలిసి ఎలా తప్పు పడతాను? తప్పు పడొద్దు. ఇది అలవాటవుతది. అందుకే పరమాత్మతో కనెక్టివిటీ ఎప్పుడూ ఉండాలి. ఏ ఇతర విషయంలో చింతించకుండా అని చెప్తున్నారు. ఎందుకు ఇంతగా స్ట్రెస్ చేస్తున్నారు? ఈ అధ్యాయంలో మాత్రం చాలా స్ట్రెస్ చేస్తారు. పరమాత్మ అనుసంధానం, పరమాత్మ తత్వం అవగాహన అవ్వడం, అది యోగత్వం, ధ్యాన యోగి అవ్వాలి, యోగారూఢుడవ్వాలి. ఇలాగ ప్రతీది అంటే ఒక్కొక్క స్టెప్పు సాధన ఎలా ఉండాలి అంటే, మనల్ని దివ్యత్వం వైపు నడిపించే విధంగా ఉండాలి. మళ్ళీ మనం వెనక్కి వచ్చే విధంగా ఉండకూడదు. మన ప్రయాణం అలా సాగుతూ ఉండాలి. ఎక్కడ బ్రేక్ పడకూడదు. పొరపాటున బ్రేక్ పడినా కూడా మళ్ళీ అందులోకి రావచ్చు. మళ్ళీ ట్రై చెయ్యాలి. వదిలేయకూడదు. అందుకు ఎప్పుడు పరమాత్మని విడిచిపెట్టొద్దు. దేన్నైనా విడిచిపెట్టు. గానీ దైవంతో కనెక్టివిటీని విడిచిపెట్టకు. ఈ విశ్వంతో కనెక్టివిటీని విడిచిపెట్టకు అని ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. నెక్స్ట్ 25 కదండీ! యాహ్! 26 సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయములందు విశృంఖలములుగా పరిభ్రమించుచుండును. మనసు యొక్క సహజ లక్షణం ఏంటి?
ప్రాపంచిక విషయాల వెనక పరిగెడుతుంది. విశృంఖలంగా దానికి అడ్డు ఆపు లేకుండా పరిగెడుతుంటది. అట్టి మనస్సును ఆయా విషయం నుండి మరల్చి, అలాంటి మనస్సును ఆయా విషయముల నుండి మరల్చి దానిని పరమాత్మ యందే స్థిరంగా నిలపవలెను. అది తిరుగుతుంది. దాని సహజ గుణం అది. భౌతిక విషయాల వెనక, ప్రాపంచిక విషయాల వెనక పరిగెట్టడం దాని సహజ లక్షణం. అది అలానే పరిగెడతది, తిరుగుతది. కానీ ప్రయత్నపూర్వకంగా మనస్సులో కూడా చూడండి, ఆయా విషయాల నుండి మరల్చి దానిని పరమాత్మ యందే స్థిరంగా నిలపవలెను. ఆ పని మనమే చెయ్యాలి. ఎవడో చేయడు. అది మన పని. అది మన మనస్సే కదా! అది మన మాటే వింటది. ప్రయత్నపూర్వకంగా మనం ఆ పని చెయ్యాలి. దాన్ని తీసుకొచ్చి పరమాత్మ మీద స్థిరంగా నిలపాల. నెక్స్ట్, ప్రశాంతమైన మనస్సు కలవాడు, పాపరహితుడును, రజోగుణము శాంతమైన వాడును, అనగా ప్రాపంచిక కార్యముల యందు ఆసక్తి తొలగిన వాడును, సచిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావమును పొందిన వాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును. ప్రశాంతమైన మనస్సు కలవాడు, మనసులో ప్రశాంతత. పాపరహితుడు, తన ఎటువంటి పాపాలు చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నవాడు, తను చేసిన పాపాల యొక్క కారణాలని తెలుసుకుంటూ ఆ నిర్ణయంలో స్థిరంగా ఉన్నవాడు. రజోగుణము శాంతమైన వాడు, అంటే రజోగుణాన్ని అధికారం, అహంకారం ఇవన్నీ దాటినవాడు. అనగా ప్రాపంచిక కార్యముల యందు ఆసక్తి తొలగినవాడు. ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి లేదు. ఇది టెంపరరీ కాదు, పర్మనెంట్ చేంజ్ అనమాట. ఆత్మలో కూడా ఈ మార్పు వచ్చింది. సచిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావము పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును. అలాంటి యోగి బ్రహ్మానందాన్ని పొందుతాడు. అంటే యోగి బ్రహ్మానందాన్ని పొందాలంటే కేవలం ఈ మార్పు అనేది భౌతిక జీవుడి నుంచి ప్రారంభమయ్యి ఈ మార్పు జీవాత్మలోకి, తర్వాత ఆత్మలోకి కూడా వెళ్ళే కొద్దీ ఆ ఆనందం 1000 రెట్లు పెరుగుతుంది. ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ, అనుభూతి చెందుతూ ఉంటాడు. నెక్స్ట్, పాపరహితుడు 28. పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మయందే లగ్నమునర్చుచు పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమిత ఆనందంను హాయిగా అనుభవించును. ఎప్పుడైతే ఏం చేస్తే ఏం వస్తుంది అనే అవగాహన వచ్చింది, అంటే ఇప్పుడు మనం పొందుతున్న దానికి గతంలో ఉన్న కారణాన్ని చూసుకుంటే మనకు ఒక అర్థమవుతుంది కదా, అది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే అది వస్తుందని. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఫలితం యొక్క సత్యాన్ని చూసుకున్నప్పుడు ఈ రోజు మనం చేస్తున్న చర్యల యొక్క ఆ ప్రతిచర్య ఈ విధంగా ఉంటుందనే అవగాహన అయినప్పుడు మన చర్యనే మనం జాగ్రత్త చేసేస్తాం కదా, మనం జాగ్రత్తగా డీల్ చేస్తాం కదా, చర్యని మారుస్తాం కదా. అది చెప్తున్నారు. పాపరహితుడైన ఆ యోగి, వాడు గత పాపాలని క్లియర్ చేస్తుంటాడు, కొత్త పాపాలు చెయ్యడు. పూర్వోక్త రీతిగా నిరంతరము, పూర్వోక్త రీతిగా ఇంతకుముందు చెప్పిన విధానం, ఇంతవరకు చెప్పిన విధానాలన్నిటినీ నిరంతరము ఆత్మను పరమాత్మ యందే లగ్నం అనొచ్చు. ఆత్మ పరమాత్మల యొక్క కనెక్టివిటీ అనేది బిల్డప్ చేసుకుంటూ పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమిత ఆనందమును హాయిగా అనుభవించును. ఇందాక బ్రహ్మానందం అన్నారు, ఇక్కడ అపరిమిత ఆనందం. ఆత్మలో కూడా ఆ దివ్యత్వం వచ్చినప్పుడు అది పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటది. అది ఆ బ్రహ్మానందాన్ని, ఆ పరమానందాన్ని పొందుతూ ఉంటది. అది విశ్వంతో పూర్తి ఏకత్వంతో ఏకత్వంలోకి వస్తుంది. ధ్యాన యోగ సాధన యొక్క నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుందని చెప్తున్నారు. 29. సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావ స్థితి రూపయోగయుక్తమైన ఆత్మగలవాడును, అంతటను అన్నింటినీ సమభావముతో చూచువాడును అగు యోగి తన ఆత్మను సర్వ ప్రాణులయందు స్థితమయ్యున్నట్లగును, ప్రాణుల అన్నింటినీ తన ఆత్మయందు కల్పితములగును అని భావించును. చూడండి, సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావ స్థితి రూపయోగయుక్తుడైన ఆత్మగలవాడు.
అంటే ఎప్పుడైతే ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అయిపోతుందో వాడికి పూర్తి అనుభవం అవుతుంటది. అంటే ఈ ఈ చూడండి ఈ సృష్టి అంతా పరమాత్మ, ఈ సృష్టి అంతా పరమాత్మ నిండి నిమిడీకృతమై ఉన్నారు. ప్రతి ప్రాణిలోనూ పరమాత్మ యొక్క చైతన్యం ఉంది అనేది వింటున్నాం అంతవరకు. ఎప్పుడైతే ఇందాక శ్లోకంలో చెప్పినట్టు ఆత్మను పరమాత్మ యందే లగ్నమొనొచ్చుచు, ఆత్మలో కూడా ఆ కనెక్టివిటీ వస్తదో, ఆత్మ ఎప్పుడు నిరంతరము పరమాత్మతో కనెక్ట్ అవుతూ ఉంటదో, కనెక్షన్‌లోనే ఉంటదో, ఆ అనుసంధానంలోనే ఉంటదో, సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు అంటే మొత్తం ఈ చైతన్యంతో ఏకీభావం స్థితి రూపయోగయుక్తమైన ఆత్మ గలవాడు. అంటే ఏకీభావ స్థితిలోకి వచ్చేస్తాడు పూర్తి సృష్టితో. ఈ పరమాత్మ సృష్టించిన ఈ పూర్తి సృష్టితో ఏకత్వం వస్తది. ఈ వేర్పాటు భావాలన్నీ పోతాయి. ఏకత్వం వస్తది. అంతటను అన్నిటినీ సమభావంతో చూచువాడు. అంతటను అన్నిటి పట్ల సమభావం వస్తది. అగు యోగి తన ఆత్మను సర్వ ప్రాణులయందు స్థితమయ్యున్నట్లగును. అగు యోగి ఇటువంటి అంటే ఆ యోగి ధ్యాన యోగి స్థితి నుంచి ఇంకా సమభావం అనే స్థితికి వెళ్ళిన యోగి తన ఆత్మను సర్వ ప్రాణులయందు స్థితమై ఉన్నట్లగును. అన్ని ప్రాణుల్లోన తనని తాను చూసుకోగలుగుతాడు. తనతోటివాడు అంటే ఎదుటివాడు వాడి ప్రవర్తన బట్టి లేదంటే వాడి సమస్య ఏదైనా కానీ చుట్టూ ఉన్న వాళ్ళని గమనించినప్పుడు ఓహో! వీడు ఈ అనుభవం కోసం వచ్చాడనమాట. ఓహో! వీడి కష్టం పడుతున్నాడంటే దీని వెనక ఏ లెక్కుందో. సర్లే వాడి అనుభవాన్ని పొందుతూ వాడు నేర్చుకోవాల్సింది వాడు నేర్చుకుంటాడులే. అప్పుడు నేను ఇటువంటి సిట్యుయేషన్‌ని ఫేస్ చేశాను కదా! అప్పుడు నేను ఏ విధంగా బయటపడ్డాను దాని నుంచి. దాని నుంచి ఎటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్నాను అని తనని తాను చెక్ చేసుకుంటాడు. ఎదుటివాడిని కూడా అంగీకరించగలుగుతాడు. వాడు కూడా వాడి ప్రయాణంలో వాడు ఉన్నాడు. తన ఆత్మను సర్వ ప్రాణుల యందు స్థితమయ్యున్నట్లగును. అన్ని ప్రాణుల్లో తాను చూసుకోగలుగుతాడు. ప్రాణులన్నింటినీ తన ఆత్మనందు కల్పితములు అగును అని భావించును. ప్రాణులన్నిటిని అంటే అందరూ ఎవడు లెర్నింగ్ కోసం వాడు జన్మ తీసుకున్నాడు. ఎవడు ప్రయాణంలో వాడున్నాడు అని అవగాహన ఫుల్‌గా, పూర్తిగా అంటే ఆ క్షణానికైన అవగాహన కాదు. పూర్తిగా పర్మనెంట్‌గా అవగాహన అవుతది. అంతగా ఎరుకొస్తది. అంటే ఏంటి? విమర్శ, నింద అన్నిటిని యాక్సెప్ట్ చేయగలుగుతాడు. ఈరోజు వీడు అంటుంటే నేను అనుంటాను. వాడు ఆ అనుభవం కోసం వచ్చాడు. నేను ఈ అనుభవం కోసం వచ్చాను. ఏముంది ఇంకా? ఇలాగా ప్రతిదాన్ని లెర్నింగ్‌గా మార్చగలుగుతాం. అందుకే మాస్టర్స్, దైవం, గురువులు, ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన ఎవరైనా సరే, ఎవరినైనా ఏమంటారు? ఏం నేర్చుకున్నా అది పూర్తిగా నేర్చుకోవాలి. ఎంతవరకు అంటే ఆ జ్ఞానం ఆత్మలో నిక్షిప్తం అయ్యేంత వరకు నేర్చుకోవాలి. ఒకసారి ఆ జ్ఞానం ఆత్మలో నిక్షిప్తం అయిందంటే అది ఇంకా పర్మనెంట్ అయిపోద్ది. అది పోదు. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. అదే విధంగా ఈ సమభావము, ఏకత్వము అనేది మన ఆత్మలో కూడా వచ్చినప్పుడు మనం ప్రయత్నపూర్వకంగా కూడా ఎవరిని ద్వేషించలేము. నిందించేవాడిని, తిట్టేవాడిని, అనేవాడిని, కొట్టేవాడిని ఎవరినైనా కూడా యాక్సెప్ట్ చేయగలుగుతాం. అలాంటి అంగీకారం వస్తాది అని చెప్తున్నారు. 30 సకల ప్రాణుల యందును నన్ను ఆత్మరూపమున నన్ను అంటే వాసుదేవుని చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నింటినీ నాయందు అంతర్గతముగానున్నట్లు చూచువానికిని నేను అదృశ్యుడను కాను. అతడు నాకు అదృశ్యుడు కాడు. ఎవరైతే ఆహా! అందరూ ఒకలాంటోళ్ళే వెరీ గుడ్. అందరూ దైవంగా మారడానికి వచ్చిన వాళ్ళే. వాడు దైవంగా మారడానికి వచ్చిన వాడే, వీడు దైవంగా మారడానికి వచ్చిన వాడే. ప్రాణులన్నింటి యందు ఆత్మరూపమునున్న నన్ను నేను ఆత్మ పదార్థాన్ని ఎలాగో వాడు ఆత్మ పదార్థమే. వాడు చైతన్యమే. మనం చైతన్యంగా మారాలి అంటే మనం ఆత్మ పదార్థాలము. మన చుట్టూ ఉన్న నేను ఆత్మని అని కృష్ణుడు 10 సార్లు ఎందుకు చెప్తున్నారు?
మనల్ని మనం ఆత్మగా జీవించడం ఎప్పుడైతే మనం ఆ ట్రైన్ అవుతామో, మనకి మనం ఆ ట్రైనింగ్ ఇచ్చుకుంటామో, మన చైతన్యం విస్తృతం అవుతుంది. చైతన్యం విస్తృతం అయ్యే కొద్దీ అందరిలోనూ ప్రతి పర్సన్లో ఉన్న దివ్యత్వాన్ని చూడగలుగుతాం. ఆ దివ్యత్వాన్ని చూసినప్పుడు కృష్ణుడు మనకు నచ్చిన దైవము ఫలానా సందర్భంలో ఈ విధంగానే ప్రవర్తించారు కదా! ఓహో! వీడిలోన ఆ దైవం ఉంది. ఆ దైవం నుంచి వాడు ఈ పాయింట్ నేర్చుకున్నాడు. వీడిలోన ఆ దివ్యత్వం ఉంది. వాడు ఆ దైవాన్ని ఫాలో అయ్యి వాళ్ళ యొక్క సహాయంతో ఈ దివ్య లక్షణాన్ని నేర్చుకున్నాడు అని లక్షణాల్ని పట్టుకుంటాం. దివ్యత్వాన్ని పట్టుకుంటాం. సద్గుణాల్ని పట్టుకుంటామే గాని పర్సన్‌ని పట్టుకోం. ప్రాణులయందు ఆత్మరూపమునున్న నన్ను చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నిటినీ నాయందు అంతర్గతముగానున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడిని కాను. ఇంక నేను దేవుడు వాడికే కనిపిస్తాడు, నాకు ఇంక ఏం లేవు. అందరిలోని దివ్యత్వం కనిపిస్తుంటది గదా! అతడు నాకు అదృశ్యుడు కాడు. అందరికీ అందరూ దైవంలా కనిపిస్తారు. ప్రతి ఒక్కడు దైవమే. ప్రతి ఒక్కడు దివ్యత్వం ఎంత శాతం ఉన్నా మిగతాది లెర్నింగ్ కోసమే వచ్చాడు గదా! వాడు సాధించే ప్రయత్నం చేస్తున్నాడు గదా! ఆ విశ్వాసం పెరుగుతది. దివ్యత్వం మీద, దైవం మీద. ప్రతి ఒక్కరిలో దైవాన్ని చూస్తూ, చూస్తూ మనము దైవంగా మారడానికొచ్చిన వాళ్ళమే. వాళ్ళు దైవంగా మారడానికొచ్చిన వాళ్ళే. సో, నేను సంయమనంలో ఉండాలి. విషయాన్ని అర్థం చేసుకోకముందే ఆవేశపడకూడదు. ప్రతి విషయం వెనక కార్యకారణ సంబంధం ఉంటాది. ఈ ఈ ఈ ఈ తొందరపాటు లేకపోవడమే ఆత్మ సంయమనం. ఇక్కడ జీవుడుగా మొదలుపెట్టి ఆత్మ వరకు ఈ బ్యాలెన్స్‌ని తీసుకెళ్ళగలగడం. నెక్స్ట్ 31. భగవంతుని యందు ఏకీభావ స్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపమున నన్ను సచిదానంద ఘన వాసుదేవుడనైన నయ్యున్న నన్ను భజించును. అట్టి యోగి సర్వదా సర్వ వ్యవహారముల యందును ప్రవర్తించుచుండును. ప్రవర్తించుచుండును. భగవంతుని యందు ఏకీభావ స్థితుడైన పురుషుడు ఏ జీవాత్మలోనైతే అందరూ దైవంగా మారడానికి వచ్చిన వాడే ఎవడు మట్టుగా వాడు దైవంతో కనెక్ట్ అయ్యి ఉన్నాడు అనే అంగీకారం, ఏకీభావ స్థితి వచ్చిందో, సర్వభూతముల యందును ఆత్మరూపములనున్న సచిదానంద ఘన వాసుదేవుడనయ్యున్న నన్ను భజించును. ప్రతి ఒక్కరిలో దైవాన్ని చూడడం నేర్చుకుంటాడు. అంటే ఇక్కడ ఇంకా సింపుల్‌గా మన భాష మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పుకోవాలంటే, వాడు దైవంగా మారడానికొచ్చాడు. నేను దైవంగా మారడానికొచ్చాను. నేను వాడి ప్రయాణానికి అడ్డు పెట్టకూడదు. వాడేం నేర్చుకోవాలనుకుంటున్నాడో నేర్చుకోని. వాడేం తెలుసుకోవాలనుకుంటున్నాడో తెలుసుకోని. ఏదైనా తెలుసుకోవాలన్నా, నేర్చుకోవాలన్నా అది అనుభవపూర్వకంగానే చెయ్యాలి. కదా! ఆ అనుభవాన్ని వాడు పొందుతున్నాడబ్బా! పొందనీ అని ఎదుటివాడికి అడ్డుపడం. ఏయ్! నువ్విది చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు. నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా? అని ప్రతి ఒక్కళ్ళని మనం సంస్కరించడానికి ట్రై చేస్తుంటాం. ఆ సంస్కరించడం వల్ల వాడు నేర్చాలనుకుంటే వాడు నేర్చలేకపోతాడు. అలాంటి పని గూడా చెయ్యడు. అర్థం చేసుకుంటాడు. ఒక వ్యక్తి ప్రవర్తన బట్టి వాడి లెర్నింగ్ ఏంటో కూడా అర్థం చేసుకోగలుగుతాడు. అట్టి యోగి సర్వదా సర్వ వ్యవహారముల యందును ప్రవర్తించుచున్నను. అంటే తన పని తాను చేసుకుంటుంటాడు. తన లెర్నింగ్ మీద తనకి ఫోకస్ ఉంటది. తన ప్రయాణం మీద తనకి ఫోకస్ ఉంటది. నా యందే ప్రవర్తించుచుండును. తన దివ్యత్వాన్ని తనెప్పుడు కోల్పోడు. అని చెప్తూ ఫైనల్ స్టేట్మెంట్ 32వ శ్లోకం. ఓ అర్జున, సర్వ ప్రాణులను తనవలే సమానముగా చూచువాడును. సుఖమును గాని దుఃఖమును గాని సమానముగా చూచువాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడు. అన్ని ప్రాణుల పట్ల సమభావం, సుఖము దుఃఖము పట్ల కూడా సమభావం. ఇది యోగి పరమశ్రేష్ఠుడు. యోగిలోన యోగత్వంలో శ్రేష్టత్వం. ఆ యోగి
శ్రేష్టమైన యోగి. వాడు దుఃఖం అనుభవిస్తున్నా కూడా అంగీకరించగలుగుతాడు. వాడు ఇబ్బంది పడుతున్నా కూడా ఎవరిని తప్పు పట్టడు. దుఃఖాన్ని సుఖాన్ని సమంగా చూడగలిగిన వాడు ఎలాంటి సిచ్యువేషన్లోనైనా సరే యోగిలోన శ్రేష్ఠుడు, పరమ శ్రేష్ఠుడు అని చెప్తూ అర్జునుడు అడిగిన ప్రశ్నకి అంటే కర్మాచరణ కర్మ సన్యాసం యొక్క కర్మాచరణ చేస్తూ కర్మ సన్యాసం వరకు వచ్చాక నెక్స్ట్ ఏం జరుగుతుంది? యోగారూఢ స్థితి, యోగత్వం, నెక్స్ట్ పూర్ణత్వం, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సిద్ధిస్తూ ఉంటాయి. అలా ఒకటి ఒక్కొక్క లెవెల్కి మనం అప్గ్రేడ్ అయ్యే కొద్దీ మనకి అర్థమవుతా ఉంటది. ఇంకా మన ఏంటంటే ఆ చైతన్యం అలా విస్తృతం అవుతూ ఉంటది, ఎక్స్పాండ్ అవుతూ ఉంటది. దానికి అర్థమైపోతుంటాయి. ఎవరు నోరు తెరిచి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ పరిస్థితి అర్థమవుతుంటది, వాళ్ళ బాధ అర్థమవుతుంటది, వాళ్ళ సమస్య అర్థమవుతుంటది. దానికి ఏ పరిష్కారం ఉంటుంది అనేది పరిష్కారం ఇవ్వగలుగుతాము. వాళ్ళ ప్రయాణానికి మనం అడ్డుపడము, అలాగని మన ప్రయాణాన్ని మనం ఆపుకోము. ఎదుటివాడిని ఇబ్బంది పెట్టకూడదనేది ఎంత ముఖ్యమో నన్ను నేను ఇబ్బంది పెట్టుకోకూడదనేది కూడా అంతే ముఖ్యం. అందుకే వాడి ప్రయాణాన్ని వాడి ఆపడు. ఇందాక శ్లోకంలో అదే చెప్పారు కదా 31, సర్వ వ్యవహారములందరూ ప్రవర్తించుచున్నను. తన పని తన లెర్నింగ్ ఆపేడు. నా లెర్నింగ్ ఇంతవరకు వచ్చింది ఇంకా ఉంది అని చెప్పి తన ప్రయాణం తన తన సాధన తాను చేస్తూ తన తోటి వారికి కూడా సహాయం చేస్తూ ఇలాగ ఈ అవగాహన పెంచుకుంటూ ఆ చైతన్యాన్ని అలా విస్తృతం చేసుకుంటూ 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 అలాగా ఎక్స్పాండ్ అంటే ఆత్మ దివ్యాత్మగా చైతన్యవంతంగా దివ్యజ్ఞాన ప్రకాశవంతంగా మారే అవకాశం ఉందయ్యా. కర్మాచరణ నుంచే ఏదైనా మొదలవుతుంది, మొదటి అడుగు అదే అని క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అధ్యాయంలోని మిగతా శ్లోకాలను మనం రేపు తెలుసుకుందాం.